గారు ఆబ్స్టెక్స్ అండ్ గైనకాలజిస్ట్. సో నమస్కారం అండి డాక్టర్. నమస్తే అండి. సో ఇవాళ మనతో డిస్కస్ చేయడానికి మేడం నార్మల్ సర్జరీ అండ్ నార్మల్ సెక్షన్, నార్మల్ డెలివరీ అండ్ సి సెక్షన్ గురించి మాట్లాడడానికి వచ్చారు. సో మనం దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా నార్మల్ డెలివరీ గురించి చెప్పండి మ్యామ్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సౌజన్య. మనము నార్మల్ డెలివరీ, సిజేరియన్ గురించి తెలుసుకునే ముందు మామూలుగా లేబర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ప్రతి స్త్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఫ్లో ఇన్ టు హర్. దెర్ ఇస్ యాంగ్జైటీ, దెర్ ఇస్ స్ట్రెస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆల్సో. డౌట్స్లో ఫస్ట్ కామనెస్ట్ డౌట్, ఇంకా అందరూ స్త్రీలు ఫేస్ అయ్యే ఫస్ట్ డౌట్, నాకు నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా? ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ ప్రతి స్త్రీ గర్భిణి ఉన్నప్పుడు వాళ్ళ డాక్టర్ని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అడిగే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ తెలవాలంటే దాని గురించి కొంచెం అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంది. లేబర్ అనేది ఒక స్త్రీ, ఒక మదర్ బేబీని డెలివరీ చేసే ప్రొసీజర్ వచ్చేసి లేబర్ అని అంటారు. ఈ లేబర్ వచ్చేసి మనకి నార్మల్ అంటే ఎప్పుడైతే వెజైనా త్రూ న్యాచురల్గా అవుతుందో దాన్ని నార్మల్ వెజైనల్ డెలివరీ అంటారు. అదే మనం పొట్ట త్రూ కోసి దాన్ని సిజేరియన్ సెక్షన్, పొట్ట త్రూ కోసినప్పుడు దాన్ని సిజేరియన్ సెక్షన్ అని దాన్ని అంటాం అనమాట. నార్మల్ లేబర్ స్టార్ట్ అయ్యేది ప్రతి స్త్రీకి 38 నుంచి 40 వీక్స్ లోపల అనమాట. ఇప్పుడు ఈ వీక్స్ అనేది మేము ఎవ్రీ 7 డేస్ని ఒక 1 వీక్ అన్నట్టు తీసుకుంటాము. ఈ వీక్స్ మనం ఒక గైనకాలజిస్ట్ కానీ మీకు కానీ లెక్క ఎట్లా స్టార్ట్ అవుతుందంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఫస్ట్ డేట్ నుంచి తీసుకుని ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మేము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ 9 months and 7 days. ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ రీచ్ అయిన టైంకి +or- 2 వీక్స్ అప్పుడు లేబర్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. డ్యూ టు సర్టెన్ హార్మోనల్ చేంజెస్, డ్యూ టు సర్టెన్ కెమికల్ చేంజెస్ దట్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ, ఈ లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో లేబర్ పెయిన్స్ అనేవి కూడా ఫస్ట్ 2 దశల్లో ఉంటుంది. ఒకటేమో ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటాము, ఒకటేమో ట్రూ లేబర్ పెయిన్స్ అంటాము. ఇప్పుడు ప్రతి మదర్ హూ ఇస్ అరౌండ్ 38 వీక్స్ లేదా 9th month కంప్లీట్ అవుతుంది అనగానే ట్రూ పెయిన్స్కి ఫాల్స్ పెయిన్స్కి వాళ్ళకి ఫస్ట్ మనం డిఫరెన్స్ అనేది చెప్పాలి. ఫాల్స్ పెయిన్స్ అనేదండి యూజువల్గా షార్ట్ టైంకి ఉంటుంది, కొంచెం పెయిన్ కిల్లర్స్ తీసుకోగానే తగ్గిపోతుంది, ప్రోగ్రెసివ్గా ఉండదు, ఇంకా మూమెంట్స్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ట్రూ పెయిన్స్ అనేవి పెయిన్స్ బ్యాక్ బోన్ నుంచి ఫ్రంట్కి వచ్చి ఇన్నర్ థైస్ వరకు రేడియేట్ అవుతూ కాన్స్టెంట్గా ఇంక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీతో పాటు సర్టెన్ టైమ్స్ డిశ్చార్జ్ కూడా చూస్తాం అనమాట. ఐదర్ ఈ డిశ్చార్జ్ ఫ్లూయిడ్ లీక్ లాగా అయినా కనిపించవచ్చు, లేదా మనకి వాటరీ గష్ లాగా మొత్తం ఇన్నర్స్ తడిచిపోవచ్చు, లేదు అంటే సర్టెన్ టైమ్స్ మనకి బ్లడీ డిశ్చార్జ్ లేదా మ్యూకస్ అనేది ఒక ప్లగ్ లాగా కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా కామన్గా మదర్స్కి మూమెంట్స్ కూడా తగ్గుతాయి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు యూజువల్గా మనం మదర్స్ని గైడ్ చేస్తాం హాస్పిటల్కి రమ్మని. అప్పుడు మీ గైనకాలజిస్ట్ చెక్ చేసి మీరు లేబర్లో ఉన్నారా లేదా అని చెప్పి నిర్ధారిస్తారనమాట. ఈ లేబర్ అనేది కూడా అండి మనకి 2 phases ఉంటుంది. యాక్టివ్ ఫేస్ ఉంటుంది, లేటెంట్ ఫేస్ అని ఉంటుంది. మన సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అని అంటాం అనమాట. ఇది యూజువల్గా క్లోజ్డ్ ఉండి 4 centimeters లాంగ్ ఉంటుంది. కానీ పెయిన్స్ వచ్చినప్పుడు డ్యూ టు యూట్రైన్ కంట్రాక్షన్స్ బేబీ హెడ్ పుష్ అవుతున్నప్పుడు ఈ గర్భసంచి ద్వారం ఏదైతే ఉందో ఫస్ట్ మెత్తబడుతుంది, దాన్ని ఎఫేస్మెంట్ అంటాం. పెయిన్స్ తో పాటు అది మెల్లగా డైలేట్ అవుతుంది, దాన్ని డైలటేషన్ అంటాం. సో ఫుల్ డైలటేషన్ అంటే 10 centimeters వరకు ఓపెన్ అయిన తర్వాత బేబీ హెడ్ అనేది కిందకి స్లిప్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో 0 to 3 centimeters వరకు లేటెంట్ ఫేస్ అని మదర్కి యూజువల్గా ఏంటంటే ఆ టైంలో కొంచెం సపోర్టివ్ కేర్ ఇచ్చి నాట్ మచ్ ఇంటర్వెన్షన్ ఇస్ డన్. ఆఫ్టర్ 3 centimeters to 10 centimeters రీచ్ అయ్యేటప్పుడు మాత్రము మనం కావాలంటే మెడికల్గా మేము కొంచెం సపోర్ట్ ఇస్తాము. మాకు ఒక లెక్క ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ప్రైమరీస్కి 1 centimeter/hour, మల్టీస్ అంటే సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు 1.5 centimeters/hour అనేది ఒక ఫేస్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఈ ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు మేము గైనకాలజిస్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి పెయిన్స్ పెరుగుతానికి ఐదర్ త్రూ డ్రిప్ కానీ లేదా త్రూ మెడిసిన్, ఓరల్ మెడిసిన్, వెజైనల్ మెడిసిన్ పెయిన్స్ అనేవి పెంచుతాము. సో విత్ గుడ్ యూట్రైన్ కంట్రాక్షన్స్ మనకు యూట్రస్ మౌత్ అంతా ఓపెన్ అయిన తర్వాత బేబీ హెడ్ అనేది కిందకి స్లిప్ అవుతుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రక్రియ. ఎక్కడంటే బేబీ దానంతకు అది మౌల్డ్ అయ్యి ఫ్రంట్ సైడ్ తిరిగి నార్మల్గా పుష్తో వస్తుంది అనమాట. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి డెలివరింగ్ ఆఫ్ ద బేబీ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫుల్ డైలటేషన్ వరకు, సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏమో బేబీ పుష్ అయిన తర్వాత,
బేబీ అంతా బయట డెలివరీ అయితే సెకండ్ స్టేజ్ అంటాం. థర్డ్ స్టేజ్ వచ్చేసేసి ప్లసెంటా అంటే బేబీ ఫీడింగ్ బ్యాగ్ అంటాము, మాయ అంటాం తెలుగులో. దీని డెలివరీ థర్డ్ స్టేజ్ అని అంటాం. ఎవ్రీ స్టేజ్ హాస్ గాట్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఎవ్రీ స్టేజ్ లో ఒక డాక్టర్ గా మేము, ఒక పేషెంట్ గా అట్ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ తో పాటు వీ కెన్ మేక్ దిస్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది సి సెక్షన్ కే వెళ్ళిపోతున్నారు. సో ఏంటి రీజన్ దానికి? మనకి ఇందాక నేను చెప్పినట్టు నార్మల్ లేబర్ మొత్తం ఆ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటే బేబీకి సర్టెన్, బేబీ అండ్ మదర్ షుడ్ అటెండ్ సర్టెన్ థింగ్స్ అండి. ఫస్ట్ బేబీ వెయిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ సినారియోలో more than 4 kgs trying vaginal delivery is a little difficult. సో బేబీస్ ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు, లేదా బేబీకి బ్లడ్ సప్లై తక్కువ అయింది అంటే డాప్లర్స్ అని ఒక స్కాన్ చేసి చూస్తాం మేము 9th month లో, దాంట్లో బ్లడ్ సప్లై తక్కువ ఉంది, లేదా వెరీ వెరీ లో బర్త్ వెయిట్, లో వెయిట్ ఉంది బేబీది, బ్లడ్ సప్లై బాగోలేదు, ఉమ్మనీరు వెరీ వెరీ తక్కువ ఉంది, ఉమ్మనీరు కూడా ఒక సర్టెన్ అమౌంట్ వరకు ఉండాలి, దానికన్నా తక్కువ ఉంటే కూడా నార్మల్ లేబర్ అవటానికి మనకి ఛాన్సెస్ తక్కువ. ఇదే కాకుండా బేబీకి మదర్కి వచ్చే దారి సెట్ అవ్వాలి. బేబీ హెడ్కి మదర్ పెల్విస్కి ద్వారంలోంచి బయటకు వస్తుందా లేదా అని చెప్పి పెల్విక్ అసెస్మెంట్ అని మేము 39 వీక్స్లో చేస్తాం. దీంతో మేము చెప్పగలుగుతాం ఓకే ఈ మదర్కి ఈ బేబీ హెడ్ రాగలుగుతుంది అని ట్రయల్ ఇస్తాము. లేదు అని అంటే మాత్రం దీన్ని కెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అని చెప్పి ఈ మదర్స్ కూడా మేము నార్మల్ లేబర్ అనేది ట్రై అటెంప్ట్ చేయమన్నమాట. సో ఈ అన్ని కండిషన్స్ ఉన్నప్పుడు, ఒక ఫస్ట్ టైం మదర్ అయినా, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మేము నార్మల్కి ట్రై చేయం. ఇవే కాకుండా కండిషన్స్ వేర్ బేబీ హెడ్ కింద కాకుండా హెడ్ పైకి ఉండి బ్రీచ్ ప్రెజెంటేషన్, లేదా ఒక్కొక్కసారి షోల్డర్ ఉంటుంది కింద వైపుకి, లేదు అంటే హెడ్ ఫోర్ హెడ్ బ్రో ప్రెజెంటేషన్ అంటారు, లేదా అడ్డంగా బేబీ ఉన్నప్పుడు లేబర్ పెయిన్స్ వచ్చిన మెకానిజం ఆఫ్ లేబర్ పనిచేయదు. సో వీళ్ళకి కూడా సిజేరియన్ అవసరం పడుతుంది. ఓకే, ఇవన్నీ సిజేరియన్స్ మనము ఇవన్నీ ఎమర్జెన్సీ అయితే అప్పుడప్పుడు ఎలెక్టివ్ సిజేరియన్స్ కూడా